హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనకు అగ్ని పరీక్ష షోకి 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి. వాళ్ళు ఎవరెవరో కూడా తెలుసుకుందాం. అదే ఆ షో ఏ విధంగా జరిగింది అనేది కూడా తెలుసుకుందాము. సో ఇది మాత్రం అంటే కొంతమంది సెలెక్ట్ అవ్వకముందే అంటే సెలెక్ట్ అయిపోయినట్టుగా కూడా బిహేవ్ చేశారంట, చాలా ప్రౌడ్గా బిహేవ్ చేశారంట. సో అది కూడా తెలుసుకుందాము. ఏంటంటే మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలండి. అలాగే అన్ని ఉన్న ఆకు అనిమనిగా ఉంటుంది, ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని అంటారు కదా. సో కొంతమంది అయితే అలా జస్ట్ 44 మెంబర్స్లో సెలెక్ట్ అవ్వగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారంట. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదంట. ఇప్పుడు తెలుసుకుంటారు కదా, ఇప్పుడు ఒక షో జరుగుతుందంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ముందు వెనక తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. సో అట్లా కొంతమందికి అలా జరిగిందంట. సో జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం మీకు, అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇంకా వచ్చేసి మనం వీడియో అయితే చిన్నగానే చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు కదా. ఈ 15 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ మాత్రమే జడ్జెస్ అయితే సెలెక్ట్ చేస్తారు ఫైనల్ బిగ్ బాస్కి. ఇంకా 2 మెంబర్స్ వచ్చేసి మనకి ఆ 15 మెంబర్స్లో ఓటింగ్ పెడతారంట. ఆ ఓటింగ్ నుంచి మనము వాళ్ళని అయితే ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తుందో వాళ్ళతో టోటల్గా 5 or 6 మెంబర్స్ వెళ్ళొచ్చు మనకి ఫైనల్ బిగ్ బాస్కి. సో ఈ అంటే ఒక 20,000 అప్లికేషన్లు వస్తే అందులో 300 మందిని ఫిల్టర్ చేశారు. తర్వాత 100 మందిని చేశారు. 100 మందిలో నుంచి 44 మందిని చేశారు. ఆ 44 మందిలో నుంచి కూడా ఈ 15 మందిని ఫిల్టర్ చేశారంటే ఇంకా వాళ్ళు ఎంత ఓడబోసారు, ఎంత ఫిల్టర్ చేశారు అనేది ఆలోచించండి. ఎంత బాగా ఆలోచించి వాళ్ళకి టెస్టులు పెట్టి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టి, ఇంటర్వ్యూస్ చేసి, మళ్ళీ ఎవరికి వాళ్ళకి మళ్ళీ పర్సనల్గా ఇంటర్వ్యూస్ చేసి, అసలు ఎంత టార్చర్ అంటే అంత. ఈ ముగ్గురు జడ్జెస్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి చుక్కలు కనిపించుంటాయి. అంత వీర లెవెల్లో జరిగి ఉంటుంది. సో ఇంకా ఈ ముగ్గురు జడ్జెస్ చాలా టాలెంటెడ్, చాలా అంటే మైండ్ గేమర్స్ కాబట్టి వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు అనేది ఇంకా మనం చెప్పలేము. సో ఎన్ని టెస్టులు పెట్టారో, వాళ్ళకి ఎంత ఇది చేశారో పర్సనల్గా. ఒక్కొక్కరినైతే ఫోన్లు కూడా అంటే ఇది చేస్తే నువ్వు ఇది చేయగలవా, ఇది చేస్తే నువ్వు ఇక్కడికి వస్తావు అని కూడా అలా ఫోన్లు మొబైల్స్ పగలగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది చూద్దాము. అనుష రత్నం అంటాన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ 2.78K అంటే 2 lakhs ఎబో ఫాలోవర్స్ ఉన్నారు. దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ మోమోస్ అని ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యింది. అలా వెజ్ ఫ్రైడ్ మోమోస్ అని కొడితే మీకు వచ్చేస్తుందండి. అలాగే అనుష రత్నం అని కూడా కొట్టని నేను ఫొటోస్ వేస్తాను. వీళ్ళ ఫొటోస్ అయితే తీసి పెట్టుకున్నాను, వేస్తాను కంపల్సరీ ఈ వీడియోలో. అలాగే శ్రియ బెంగళూరుకు చెందిన అమ్మాయి, 4K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా చిన్న వయసు అమ్మాయి అంట, 19 years ఏనంట. ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయిందంట ఆ అమ్మాయి. సో ఈమె న్యూస్ ఛానల్కి సంబంధించి వర్క్ చేస్తుంటుందంట. అంటే యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న యాంకరింగ్. చాలా చిన్న వయసు అంట. కల్కి మిస్ తెలంగాణ సెకండ్ వచ్చిన అమ్మాయి, ఫస్ట్ వచ్చిన అమ్మాయి కానీ సెకండ్ వచ్చిన అమ్మాయి. ఫుల్ టాకెటివ్, ఫుల్ నాలెడ్జ్ ఉందంట, ఫుల్ జోవియల్ అంట. అభిజిత్తో డాన్స్ చేయించిన పర్సన్ అంట. సో అభిజిత్ మెచ్చిన పర్సన్ కల్కి. ఇంకా చూడాలి. సో మోడలింగ్ చేస్తుందంట. అసలు రోజంతా యాక్టివ్గా ఉందంట ఆ అమ్మాయి, అంత బాగా ఉందంట. సో చూడాలి ఇంకా ఎలా ఉంటుందో మనకు. డాలియా ఫిట్నెస్ కోచ్ అట. సో ఈమె బాడీ కూడా మంచి ఫిట్నెస్తో ఉంది. హరిప్రియ శెట్టి, హైట్ 8K ఫాలోవర్స్ ఉన్నారంట. అలాగే పవన్ కళ్యాణ్, ఇతను కూడానంట. సో 8 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు, 7 మెంబర్స్ అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయిపోయాడంట. సో ఇంకా చూడాలి. అలాగే మాస్క్ మాన్ హృదయ్, ఈయన ఓ మానాన మాస్క్ తీయలేదంట, తీయ అన్నాడంట. సో ఎట్టకేలక 3 జడ్జెస్ ముందు అభిజిత్, బిందు మాధవి వీళ్ళ ముందు, నవదీప్ ముందైతే తీసేయించారంట. కానీ మళ్ళీ మాస్క్ వేసుకుందంట. మరి అగ్ని పరీక్ష షోలో మాస్క్ చేస్తారా, బ్లర్ చేస్తారా, ఫైనల్ బిగ్ బాస్లోనే ఫేస్ రివీల్ చేస్తారా చూడాలి. మరి ఇంకా మరి మన అగ్ని పరీక్ష షో వాళ్ళు కూడా ఫేస్ కనిపించకుండా చేస్తే బాగుంటుంది. ఇంకా మరి అంత బాగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటే ఆ మాత్రం హైప్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఫ్రెండ్స్. అయితే ఇంకా మాస్క్ మన్ హృదయ్ గట్టిగా మాట్లాడగలుగుతాడంట, ఫుల్ మంచి పర్సన్ అంట. అలాగే మిలిటరీ మ్యాన్ పవన్ అంట, నేను ఏ టాస్క్ అయినా ఆడతా అని చెప్పాడంట, చూడాలి. అలాగే మర్యాద మనీష్, ఈయన స్టార్టప్ కంపెనీ ఉందంట. ఈయన మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అంట, బాగా టాలెంట్ ఉందని చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్నారంట. అలాగే లాయర్ ప్రశాంత్ అంట. అలాగే ప్రసన్న కుమార్ ఇతనే లెగ్ లేని పర్సన్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను, కాళ్ళు లేని పర్సన్ వస్తున్నాడని. సో పారా ఒలింపిక్ గేమ్స్లో ఆడాడంటే, ఏదో షోలో కూడా వచ్చాడంట, ఆహాలో ఏదో షోలో
బాలయ్య గారి షోలో వచ్చాడంట, ప్రసన్న కుమార్. అలాగే షాకీర్. సో ఈయన ఐఫోన్ కూడా ముక్కలు చేసుకొని వచ్చిండంట. అలాగే కొంతమందిని సెలెక్ట్ అయిన పర్సన్స్ని గోల్డ్ సీట్లో కూర్చోబెట్టగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ప్రౌడ్గా బిహేవ్ చేశారంట, మేము ఏదో సాధించేసినాం అన్నట్టుగా. సో అలా ఉంది వాళ్ళది. ఇంకా ఒక అమ్మాయి పాపం ఐఫోన్ కూడా పగలగొట్టేసుకుందంట. ఆ అమ్మాయి పాపం ఇంకా సెలెక్ట్ అవ్వలేదట. ఈ అబ్బాయి మాత్రం ఐఫోన్ పగలగొట్టుకొని మరీ సెలెక్ట్ అయ్యాడట. ఇంకా చూడాలి ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా నడవబోతుంది షో. చాలా చిన్నగానే చేశాను ఫ్రెండ్స్ వీడియో. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కనుక నాకు వేరే వాళ్ళు కూడా నా వీడియోస్ని చూస్తారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే హైప్ అనే కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందండి. ఆ హైప్ని కొంచెం నాకు పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చాలా మందికి అవుతాయి. నేను షార్ట్స్లో కూడా పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. చిన్న చిన్న వీడియోస్ కూడా షార్ట్స్ పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్, పెద్ద వీడియోస్ చేస్తే చూడలేరని. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.